advanced exam. So the exam dates were given. So basically JEE 2025 advanced, which is going to be held in May 18th. అంటే మనకు మే 18th ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ ఇచ్చారు. సో ఈ మే 18th అంటే లైక్ సెషన్ 1 సెషన్ 2 రెండు అప్పటికి కంప్లీట్ అయిపోతాయి. లైక్ సెషన్ 1 మనకున్నటువంటి ప్రజెంట్ జనవరి సెషను, అలాగే సెషన్ 2 వచ్చేసరికి ఏప్రిల్ సెషన్. ఈ రెండిట్లో నుంచి 2.5 lakh పీపుల్ని జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం. సో ఈ అడ్వాన్స్డ్కి ఇచ్చేటువంటి ఎలిజిబిలిటీలో ఈ 2.5 lakh పీపుల్కి ఎగ్జామ్ అనేది మనకు మే 18th అయితే జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఈ మే 18th మరి ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈసారి అడ్వాన్స్డ్. సో ఈ మే 18th అడ్వాన్స్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ క్లియర్ చేయాలి. ఓకే, రైట్. సో మెయిన్స్ క్లియర్ చేయాలి కాబట్టి సో ట్రై టు ఫోకస్ ఆన్ మెయిన్స్ ఎగ్జామ్. సో అలాగే మనకేంటంటే ఈ మెయిన్స్కి 2.5 lakh పీపుల్ని మనం మెయిన్స్లో నుంచి ఫిల్టర్ చేస్తాం కాబట్టి సుమారు ఇప్పుడు సెషన్ 1లో ఒక 13 పాయింట్ అబోవ్ అంటే 13.7 అరౌండ్. సో 13.7 lakhs అంటే మనకు నియర్లీ చెప్పాలంటే ఎగ్జామ్ అనేది ఒక 5% మెంబర్స్ రాయకపోయినా 95% స్ట్రెంత్ అయితే ఎగ్జామ్ రాస్తారు. సో వాళ్ళు అలాగే మనకు సెషన్ 2 మళ్ళీ ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి అందులో రాసేవాళ్ళు ఓవరాల్గా మనకు ఒక 20 నుంచి 25 lakhs పీపుల్ ఎగ్జామ్ అనేది రాస్తే అందులో నుంచి ఒక 10%, 25 lakhs అనుకున్నా మనకు ఒక 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే, అంటే అరౌండ్ 2.5 lakh పీపుల్ మాత్రమే మనకు అడ్వాన్స్డ్ అనేది రాపిస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఐఐటీలో సీట్లు ఉన్నాయి. మరి ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే ఐఐటీలో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి అకాడమిక్ షెడ్యూల్ మనం చెక్ చేస్తే సుమారు ఒక 18 lakhs వరకు ఈ బీటెక్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉన్నటువంటి సీట్లు అయితే ఉన్నాయి. సో బట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే పెంచే అవకాశం ఉంది. సో మరి అలాంటప్పుడు ఈ 18,000 సీట్లకు అడ్వాన్స్డ్ మనం క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ క్లియర్ అవ్వాలి. ఈ మెయిన్స్లో మనం స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఉన్నవి ఈ మెయిన్స్ సంబంధించి లైక్ ఏదో సబ్జెక్ట్ వైజ్ అయినా లేక మీరు కంబైన్డ్గా కూడా లైక్ కాంబో ఆఫర్ కింద మనకు రన్ అవుతుంది. సో లైక్ డిఫరెంట్ టీచర్స్ ఆర్ అవైలబుల్. సో మీరు ఒకసారి అందులో చూసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ ఇస్తాను. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఆన్లైన్ క్లాసెస్కు మీరు యూ కెన్ ఏబుల్ టు జాయిన్ ఇట్. సో డైలీ ఏంటంటే మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ డిపిపిస్, డైలీ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే వీక్లీ టెస్ట్లు, ఈవెన్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ యూ కెన్ డూ మాక్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్లోనే మీరు మాక్ టెస్ట్లు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు వర్తీ ఆఫ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఆఫర్స్ అనేవి ప్రజెంట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ తీసుకుంటారో వాళ్ళు, లేదు సార్ సపరేట్గా లైక్ ఓన్లీ మాక్ టెస్ట్లే కావాలనుకున్నా కానీ నేను కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు డిఫరెంట్ మాక్ టెస్ట్లు జేఈ మెయిన్స్కి యాజ్ వెల్ యాజ్ జేఈ అడ్వాన్స్డ్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో అలాగే ఏంటంటే లైక్ నేను ఇది చెప్పినట్టు ఈ 2.5 lakh పీపుల్ని మనం మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్గా ఎగ్జామ్ అయితే రాపిస్తాం. సో రాయిస్తారు కాబట్టి అందులో మళ్ళీ మనకు ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చారో ఈవెన్ కేటగిరీ వైజెస్ మనకు ఐఐటీలో అయితే సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ద వాట్ అప్డేట్. సో మే 18th అయితే ఎగ్జామ్ అనేది ఫైనలైజ్ చేశారు, రైట్. సో మరిన్ని అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.